హాయ్ అందరికీ, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నా. అయితే చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక, అంటే ఆల్మోస్ట్ 4 days అవుతుంది అనుకుంటా. టైమే ఉండట్లేదు వీడియోస్ తీసి పెడదామంటే. వీడియో తీయడానికి ఈజీగానే ఉంటుంది కానీ దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి బయటికి వెళ్ళేది ఉంది ఈరోజు, అందుకే కొంచెం తొందరగా లేసి పని అంతా తొందర చేసుకుందామని చెప్పేసి అని స్టార్ట్ చేసిన. ఏమైనా కర్రీ చేద్దాము అనుకుంటే కూరగాయలు ఏం లేవు, అంటే ఉన్నాయి కానీ అదొకటి ఇదొకటి ఉంది, సరిపడా కర్రీకి అన్నమాట లేవన్నమాట. అంటే ఓన్లీ టిఫిన్ పూర్తికే వంట చేసుకోవాలి. లంచ్ డిన్నర్ వచ్చేసి బయటనే అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం ఉందన్నమాట, అందుకోసమే అక్కడే. ఇంకా ఉన్న వాటితోనే ఉన్న కూరగాయలతోనే ఏదైనా టిఫిన్ పూర్తికే కదా అని చెప్పేసి అని ఇట్లా అన్ని కూరగాయలు కొన్ని కొన్ని వేసేసి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అనుకోండి, ఏదో ఒకటి, దీనికి ఏ పేరైనా పెట్టుకోండి మీరైతే. మేమైతే కూరగాయలు అన్నామంటాము. అది చేసేస్తున్నా. ఇంకా పాపకు కూడా స్కూల్కి ఇదే కడదామని చెప్పేసి అని, తినదో బాక్స్ అయితే పెట్టేద్దామని చెప్పేసి అని పెట్టేసిన. ఇంకా దీనికి వచ్చేసి ఫస్ట్ ఆయిల్కి బదులు నేనైతే నెయ్యి వేసుకున్నా. కొన్నిసార్లు మేము ఆయిల్ కంటే కూడా నెయ్యి ఎక్కువ పడతాము, ఉంది కదా అని చెప్పేసి అని. లేని వాళ్ళు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని స్పైసెస్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ ఉన్న కూరగాయలన్నీ అందులో వేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా మా ఆయన చేసిండు, చాలా బాగుంటుంది. అది వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని అవి కొంచెం ఇట్లా జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులోకి సరిపడా వాటర్ వేసుకొని, వాటర్ అనేవి బాగా మసిలిన తర్వాత అందులో సాల్ట్ వేసుకొని రైస్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్కి రైస్ అయిపోతుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా ఎక్కువ శాతం ఇట్లా చేసుకుంటాం. మోస్ట్లీ ఇది నైట్ టైంలో చేసుకుంటాం మేము, కానీ ఈ రోజు మాత్రం మార్నింగ్ చేసుకుంటున్నాం, ఏం కూరగాయలు లేవని చెప్పేసి. నేను స్టైల్గా స్పూన్తో వేస్తున్నా అనుకోకండి, వీడియో తీసుకుంటూ చేత్తో వేయడానికి వస్తలేదు, అందుకోసం అని చెప్పేసి స్పూన్తో వేస్తున్నా. తర్వాత మళ్ళీ చేత్తో వేసేసి మళ్ళీ వీడియో తీసిన. మీరు కూడా చేత్తోనే వేసుకోండి. ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇది కూడా నేను మా ఆయన చెప్తేనే చూసి నేర్చుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది, మాకు అయితే బాగా ఇష్టము. స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇక్కడ స్పైసెస్ కొంచెం ఎక్కువైనాయి. ఇంకా దాన్ని బాగా తిప్పి ఇంకోసారి సాల్ట్ సరిపోయిందా లేదని చెప్పేసి అని చూసి సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఎక్కువ శాతం అయితే కూరగాయలు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వాటర్ వేసి, వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసి మూత పెట్టేస్తా. కానీ అంత టైం లేదనమాట, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ రైస్ వేసేసి కొంచెం ఒక 2 minutes ఆగిన తర్వాత వాటర్ కూడా వేసేసి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇట్లా అయితే ఈజీ, తొందరగా అయిపోతుంది. టైం ఉంటే ఫస్ట్ కొంచెం వాటర్ మరిగిన తర్వాత వేస్తే ఏమవుతుంది అంటే రైస్ అనేది కొంచెం మంచిగా పొడి వస్తుంది. ఇట్లా అయినా కూడా బాగానే ఉంటుంది. అది మనకున్న టైంని బట్టి అట్లా చేసుకోవాలని చెప్పేసి అని ఉంటుంది అంతే. నాకైతే టైం లేదు, తొందరగా వేసుకొని వెళ్ళాలి అనమాట. అంటే 9 వరకు వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినా, కానీ 9 వరకు అవుతుందో కాదు. ఎందుకంటే పంతులు తొందరగానే వస్తాడంటే పూజ చేయడానికి. పంతులు పూజ అంటున్నా అంటే తర్వాత చెప్తా. నేను ఇక వంట చేసేలోపు మా ఆయన పాపకు స్నానం చేపించేసి డ్రెస్ వేస్తుండు. ఇంకా వంట అవ్వగానే తనకు నేను ఇంక తినిపించేసి జడేసేసి స్కూల్కి పంపించేసేయాలి, లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకా పాపని స్కూల్కి పంపించిన తర్వాత గబగబా స్నానం చేసేసుకున్నా. ఇవి పారిజాతం పువ్వులు అంటారు కదా, ఇవి మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది. రోజు ఫుల్ కుప్పలు కింద రోడ్డు పైన పడి ఉంటాయి. నేను ఇంకా ఏం చేసిన, పొద్దున్న లేవగానే ఫస్ట్ పువ్వులు తెచ్చి పెట్టుకున్నా. చాలా ఇష్టం, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. బాగానే బుట్ట నుండి తీసుకొచ్చిన, ఇల్లంతా వాటి స్మెల్లే వస్తుంది. ఇంకా దండ కూడా గుచ్చేసిన అనమాట. అన్ని మ్యాక్సిమం కింద పెట్టిన అయినా కూడా మిగిలినాయి అనమాట, అందుకోసమనే అట్లా దండలు గుచ్చిన. ఆ దండలు గుచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా 9 వరకు వెళ్దామని చెప్పేసి అనుకున్నా కానీ 9 వరకు అవ్వలేదు. 10-10:30 అయింది అనుకుంటా. అంత అయ్యి రెడీ అయ్యేలోపు ఇంకా రెడీ అయిపోయి నేను మా ఆయన వెళ్దామని చెప్పేసి అని వెళ్తున్నాము. చూసిరా, నేను మా ఆయన ఎప్పుడు అనుకోకుండానే వేసుకుంటాం మ్యాచింగ్. ఎంత ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కానీ కొంచెం అయినా ఎక్కడ కొంచెం మ్యాచింగ్ అవుతుంది. ఇంకా మూటములు చదువుకున్నా పోదామని చెప్పేసి అని. మూటములు ఏం కాదు, అవి పాపవి డ్రెస్సులు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి అని. అంటే సాయంత్రము 3 o'clock పాప వస్తుంది కదా స్కూల్ నుంచి, ఇంకా అక్కడికే తీసుకెళ్తాం అనమాట. అందుకోసం అని చెప్పేసి అని తన డ్రెస్ కూడా తీసుకెళ్తున్నా అక్కడ యూనిఫామ్ ఇప్పిన తర్వాత వేయడానికి. ఇంకా నేను మా ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాం. దగ్గరనే ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. మా ఇంటికి ఒక 1/2 kilometer కూడా ఉంటుందో ఉండదో, చాలా దగ్గరనే. ఇంకా వెళ్ళిపోతున్నాము. అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే తాతవి, అంటే మా తాత చనిపోయిండు. మా తాత అంటే మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. వాళ్ళు కూడా నిజామాబాద్లో ఉంటారు. అంటే వాళ్ళు నిజామాబాద్లో ఉండడం వల్లే నేను కూడా నిజామాబాద్కి వచ్చిన అనమాట. అది పెద్ద స్టోరీ, తర్వాత ఎప్పుడైనా చెప్తా. అయితే తాతకి బియ్యం ఇస్తున్నారు అనమాట. అంటే చనిపోయిన వాళ్ళకి అమావాస్య ముందు బియ్యం ఇస్తారు కదా,
అట్లా పంతులు వచ్చి పూజ చేసి వెళ్తాడనమాట. మ్యాక్సిమం ఎప్పటికీ పంతులు వచ్చే టైంకి వస్తాము. ఈసారి మేము వచ్చేసరికి పంతులు వెళ్ళిపోయిండు. అంటే పొద్దున్న వచ్చిందంట, 9:30కి వచ్చిందంట. మేమేమో 10:30కి అట్లా వచ్చినాము. అంత లేట్ వస్తే పంతులు మన కోసం ఆగాడు కదా. ఇంకా పంతులు వచ్చేసినప్పుడే పూజ చేసేసారు. ఇంకా అప్పటికి ఎవరం రాలేకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే పూజ చేసేసారు. ఇది వచ్చేసి మా ఆఫీస్ అనమాట. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. అంటే మొత్తం బిల్డింగ్ మొత్తం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్తో కలిపితే 4 ఫ్లోర్స్ ఉంటుంది. కింద ఆఫీసు ప్లస్ పార్కింగ్ కోసం అని చెప్పేసి అని మా అమ్మ ఇట్లా పార్కింగ్కి ప్లేస్ ఎక్కువ ఉంచుండు. రెంటర్స్ ఉన్నప్పుడు పార్కింగ్కి ప్లేస్ ఎక్కువ అవసరం వస్తుంది కదా. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఆ పైన వచ్చేసి రెంట్కి ఇచ్చారు అనమాట. ఇవి మొత్తం ఫుల్ చెట్లు ఉంటాయి. పువ్వులకైతే ఇక్కడ కొదవనే ఉండదు, ఫుల్ పువ్వులు ఉంటాయి. ఇంట్లో పూజకి వాడుకున్న తర్వాత కూడా ఇంకా చెట్లకు అట్లనే పువ్వులు ఉంటాయి, అన్ని చెట్లు ఉంటాయి అనమాట. నాకు ఇక్కడ గార్డెన్ బాగా నచ్చుతుంది. ఆ తమలపాకు తీగ అయితే ఎంత పెద్దగా ఉంటుందో, ఫుల్ పెద్దగా, అది ఎంత వీకేసినా కూడా అది ఇంకా వస్తూనే ఉంది. ఈ చెట్లు కొత్తగా తీసుకొచ్చినట్లు నేను ఇప్పుడే చూస్తున్నా. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. ఈ రోజా పువ్వు అయితే నాకు మస్తు నచ్చింది. అందుకే దాని దగ్గర నుంచి జూమ్ చేసి మరి వీడియో తీస్తున్నా. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ ఇల్లు ఎంత మందికి అన్నం పెట్టిందో, ఎంత మందికి ఎన్ని జీవితాలను ఇచ్చిందో, అందులో మేము కూడా ఒకరు. చాలా రుణపడి ఉన్నాం ఈ ఇంటికి, ఈ మనుషులకి. ఏ టైంలో వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ఎంత మంది వచ్చినా ఈ ఇంట్లో కడుపు నిండా అన్నం ఉంటుంది. దానికి కారణం అత్తమ్మ. భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది. మా అమ్మకు కూడా అంత ఓపిక ఉండకుండొచ్చు, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మా అమ్మకంటే ఓపిక లేదు, అది వేరే విషయం. కానీ అత్తమ్మ మాత్రం దేవత. కోపం అనేది రాదా మనిషికి అసలు. ఎప్పుడు చూడు నవ్వుతూనే ఉంటుంది. చిన్న పిల్లలు చెప్తే కూడా సరే సరే అంటది, కానీ చిన్నపిల్లల మాట కూడా వింటుంది. అంత ఓపిక అత్తమ్మకైతే. ఇట్లాంటి భార్య దొరకడం మాత్రం మామ అదృష్టం అనే చెప్పొచ్చు. అంటే మామ కూడా చాలా మంచోడు. మామ లాంటి భర్త దొరకడం అత్తమ్మ అదృష్టం కూడా. మొత్తానికి వీళ్ళిద్దరు అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్. మా పెళ్ళి మాత్రం దగ్గరుండి చేసిర్రు. ఒక్క కన్యాదానం మాత్రమే అమ్మ నాన్న చేసిర్రు. మిగతాది మొత్తం మామనే చూసుకున్నాడు. పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి మండపం వరకు, భోజనాల దగ్గర నుంచి, నేను మా అత్తింటికి వెళ్ళేంత వరకు మొత్తం మామని దగ్గరుండి చూసుకున్నాడు, చేసిండు. ఒక రకంగా నా పెళ్ళి అవ్వడానికి కారణం మామనే చెప్పొచ్చు. అమ్మ నాన్న చేయాల్సినవన్నీ కూడా అత్తమ్మ మామలు చేసిర్రు. అంటే మా మామ బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. ఈయనకు సంబంధాలు చూస్తున్నప్పుడు నేను దొరికిన వీళ్ళే అనమాట. అత్తమ్మ మామ పూరీలు చేస్తున్నాం ఇక్కడ. వీళ్ళు గనక లేకపోయింటే నేను అసలు నా లైఫ్ ఇంత హ్యాపీగా, ఇంత మంచిగా అసలు ఉండేదన్నే కాదు. వీళ్ళ వల్లే మామ, అత్తమ్మ, చిన్నమ్మలు, గోపక్క, అఖిల్. ఈ అఖిల్ అనే మనిషి, ఈ క్యారెక్టర్ నా లైఫ్లో లేకపోతే అసలు ఈ రోజు నేను నిజామాబాద్ ఉండకపోయేదాన్ని. పిచ్చిదాని లెక్క ఏడుంటుండేను. పిచ్చిదాని లెక్క అంటే ఇంకెక్కడ వేరే ఊర్లో ఇంకెక్కడ ఉంటుండేను అనమాట. మేము ముగ్గురం ఇక్కడ వంట చేస్తున్నాము. అంటే కర్రీస్, పప్పు, రైస్ అన్నీ చిన్నమ్మ, అత్తమ్మ చేసేసిండ్రు. మేము కూడా ఒక చేద్దామని చెప్పేసి అని చేస్తున్నాం. నేనేమో వడలు చేస్తున్నా, సుజాత, ప్రియాంకనేమో పోలేలు చేస్తున్నారు. ఇవాళ మెనూ వచ్చేసి రైస్, పాలకూర పప్పు, చిక్కుడుకాయ కర్రీ, చికెన్, మటన్, పూరి, వడలు అండ్ చారు కూడా చేసారు. అంటే కొంతమందికి భోజనాలు కూడా పెడదామని చెప్పేసి అని అనుకున్నారనమాట. అందుకే ఇక అందరు కలిసి లంచ్కి వచ్చే టైం అయింది కదా, లేట్ అవుతుందని చెప్పేసి మేము కూడా గబగబా చేస్తాం. అన్ని ముందే చిన్నమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. మేము జస్ట్ వాటిని కాల్చడం, డీప్ ఫ్రై చేయడం అట్లా చేస్తాము. మేము చేసేది తక్కువ, ముచ్చట పెట్టడం ఎక్కువ ఉంటుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ బావా. మళ్ళా మళ్ళా మళ్ళీ ఒకటి ఇచ్చి ఫ్లైంగ్ కిసి, ఒకటి ఫ్లైంగ్ కిసి. చూడు ఎంత మంచి ఆమె మళ్ళీ అలా పెడతారా యూట్యూబ్ లో. అప్పుడు ఇటు చూపెట్టి చింటలు చూపెట్టి. ఆయన మా చింటన్నా మేము చేసిన వాటికి పేర్లు పెడుతున్నాను అనమాట. అట్లా వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి అని. అట్లా సరదాగా రోజు అంతా అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసి కూడా 10-10:30కి అట్లా ఇంటికి వచ్చేసినాము. సరే అయితే ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.